ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో అందరికీ శుభములు. గత శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు సిలువలో పలికిన 7 మాటలలో మొదటి 3 మాటలు ధ్యానించాము. ఈ శుక్రవారం యేసు సిలువలో పలికిన 7 మాటలలో 4వ మాట నుండి చివరి మాట వరకు ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవైన మా క్రీస్తు ప్రభువా, నీ నామంనకే లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ అత్యున్నత కృపలో భద్రపరిచినందుకై నీకే వందనములు ప్రభువా. నా ప్రాణమును కీడు నాశనముల నుండి తప్పించుచు నా పక్షమందున్న దేవా, నీకే స్తోత్రములు తండ్రి. నిన్ను మహిమపరుస్తూ కీర్తించినట్లు నా నాలుకను సడలించండి. నీ చిత్తము నెరవేర్చుటకు నన్ను ఆయత్తపరచి నీ సమయోచితమైన సహాయము దయచేయండి. నీ ఆత్మజ్ఞానము నాకు నేర్పించి ఆత్మలో మెళుకువ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యము యేసుక్రీస్తు సిలువలో పలికిన 4వ మాట. మత్తయి 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఇది ఆక్రందనతో కూడిన ఆవేదన వాక్కు. యేసును సిలువ వేసినప్పుడు ఆయన కుటుంబము, బంధువులు, స్వజనులు, ముఖ్యంగా ఆయనతో సహచరులుగా ఉన్న ఆయన శిష్యులు అందరూ ఆయనను విడిచిపెట్టారు. అయినా ఆయన ఎవరి చేత ఈ లోకానికి పంపబడ్డాడో, ఎవరికి విధేయుడై ఆయన చిత్తమును జరిగిస్తున్నాడో ఆయనపై పరిపూర్ణముగా ఆనుకొని ఆయన హస్తమును తోడు కలిగి ఉన్నాడు. ఈ సమయంలో తండ్రి కూడా తన ముఖాన్ని మరుగు చేసుకొని సిలువలో వ్యసనాక్రాంతుడుగా బాధను అనుభవిస్తున్న తన ప్రియ కుమారుడైన యేసయ్య చేతిని విడిచిపెట్టాడు. దీనిని భరించలేక ఆక్రందనతో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు అని బిగ్గరగా వేదనతో కేకపెట్టాడు. ఇప్పుడు తండ్రి న్యాయాధిపతిగా ఉన్నాడు. యేసు మానసికంగా కూలిన స్థితిలో శారీరక శ్రమ, ఆంతరంగిక త్రాణను కోల్పోయి తండ్రి ఎడబాటును భరించరానిదిగా ఆక్రోశించాడు. సర్వలోక పాప దోషములు ఆయనపై మోపబడ్డాయి. ఆ దోష సమాప్తికి, పాప పరిహారమునకు తండ్రి తనపై కుమ్మరించిన క్రోధ పాత్రను ఆయన ఒంటరిగా భరించుటకు తండ్రి తన కుమారుని చేయి విడిచి మన చేతిని పట్టుకొన్నాడు. మన కొరకు విమోచన క్రయధనముగా యేసు తను తాను అర్పించుకొన్నాడు. యెషయా 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యేసు లోకపాపములతో నిండిన క్రోధ పాత్రలోనిది త్రాగి నీ కొరకు నా కొరకు శాపగ్రాహిగా సిలువలో శిక్షను అనుభవిస్తున్నాడు. గలతీ 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. యేసుక్రీస్తు శిలువ త్యాగము ద్వారా తండ్రి కుమారుల మధ్య సంబంధం తాత్కాలికంగా తెగిపోయి దేవునికి మనకు మధ్యవర్తిగా సమాధాన సంబంధాన్ని ఏర్పరిచాడు. యెషయా 54వ అధ్యాయం 7వ వచనం. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును. మన పాపముల నిమిత్తమే కదా ఆయనకు ఈ మహోద్రేకమైన శ్రమ అని ఎప్పుడైనా యోచించావా? క్రీస్తు యొక్క నిర్దోషమైన రక్తములో నీ పాపములను శుద్ధి చేసుకొని మారు మనసు పొంది రక్షణ సంపాదించుకో. యేసు సిలువలో పలికిన 5వ మాట. యోహాను 19వ అధ్యాయం 28వ వచనం. నేను దప్పిగొనుచున్నాను. ఈ మాట వేదనభరితమైన శ్రమతో కూడిన వాక్కు. ఇది శారీరక శ్రమతో శరీరంలోని రక్తమంతా ఓడిపోయి ఒక్క రక్తపు చుక్క కూడా మిగలకుండా ఉన్నందున పరిపూర్ణ మానవునిగా దప్పిగొనుచున్నానన్నాడు. అట్లే పరిపూర్ణ దేవునిగా ఆత్మల కొరకైన దాహముతో ఈ మాట పలికాడు. ఉదాహరణకు సమరయ స్త్రీ. యోహాను 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో
అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పాను. మరియు ఆయన మరణమును గూర్చి లేఖనములు నెరవేరుటకై శిలువలో ఆయన దప్పికొన్నాడు. కీర్తన 69:21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. యేసుక్రీస్తు సమస్త విషయములలో మనవలే శోధింపబడిన పాపము లేనివాడుగా ఉన్నాడు. శిలువలో ఆయన శరీరము చాళ్ల వలె దున్నబడి చీల్చబడినది. ఆయన శరీర బరువు శిలువపై వేలాడుచూ వాలిపోయి ఆయన ఎముకలన్నీ స్థానములు తప్పి బాధతో మండుచున్నవి. విలాపవాక్యములు 1:13. పరమ నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించి ఉన్నాడు, అది కాల్చుచున్నది. ఇట్టి భయంకర శ్రమలో చల్లార్చుకొనుటకు ఒక నీటి బొట్టైనా ఆయన శరీరంలో నిలవలేదు. కీర్తన 22:15. నా బలము ఎండిపోయి చెల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అను లేఖనం ప్రకారము శిలువలో 5వ మాటగా యేసుక్రీస్తు నేను దప్పిగొనుచున్నానని పలికాడు. ఒకడు స్పంజీ తీసుకొని చిరకలో ముంచి ఆయన నోటికి అందించాడు. దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను, బండ నుండి నీటిని, బెయేర్షెబా అరణ్యములో నీటి ఊటను పుట్టించిన ఆయన దాహం దేవుని రాజ్య సువార్త సేవ కొరకైన ఆత్మల దాహము. యేసుక్రీస్తు సమరయ స్త్రీతో, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొంటాడు, నేనిచ్చి నీళ్లు త్రాగితే ఎన్నడూ దప్పిగొనరని చెప్పగా, ఆ స్త్రీ తన కుండను అక్కడే విడిచిపెట్టి నేను చేసినవన్నీ నాతో చెప్పెనని యేసును గూర్చి ఇచ్చిన ఆమె సాక్ష్యమును బట్టి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అదే ఆయన దాహం. ఆమె వ్యభిచారమునకు సాకుగా ఉన్న ఆ కుండను అక్కడే వదిలిపెట్టి క్రీస్తు సాక్షిగా, పరిచారకురాలిగా, ఆత్మల సంపాదకురాలిగా సత్య సువార్తను ప్రకటించింది. జీవజలముల ఊట అయిన క్రీస్తును కలిగి ఉంటే నీకు కలిగిన దానిని బట్టి కృతజ్ఞతతో తృప్తి కలిగి స్తుతితో నీ హృదయాన్ని నింపుకుంటావు. అన్యమైన కోరికలు క్రీస్తులో సమాధి చేస్తావు. పరలోక శాంతి సమాధానములు కలిగి ఉంటావు. అయితే నీవు ఏ దాహంతో సతమతమవుతున్నావు? పాపమా, కోపమా, అహమా, మోహమా, ధనమా, బలమా? ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా నీ దాహాన్ని తీర్చుటకు యేసయ్య దప్పిగొన్నాడు. నేడే యేసును స్వీకరించు, క్రీస్తు సాక్షిగా ఆయన నామ మహిమ కొరకు జీవించు. యేసు శిలువలో పలికిన 6వ మాట, యోహాను 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. బైబిలుకు మూల భాష గ్రీకు భాషలో టెటెలెస్టాయ్ అనే పదము వాడబడినది. ఈ పదమునకు తెలుగు భాషలో సమాప్తమైనది, సంపూర్తిగా నెరవేర్చబడినది అని అర్థం. ఇట్ ఈజ్ ఫినిష్డ్. ఈ వాక్కు శక్తివంతమైన జయధ్వనితో బిగ్గరగా పలుకబడినది. ఇది విజయవాక్కు. యోహాను 17:4. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరచితిని. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తునకు అప్పగించిన పనులు, రక్షణ ప్రణాళిక, అదే లోకపాపముల నిమిత్తము యేసుక్రీస్తు శిలువపై చేసిన బలియాగము, సాతాను తల చితకగొట్టుట, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుట, దేవుని రాజ్య సువార్త వెల్లడి చేయుట, ధర్మశాస్త్రమును నెరవేర్చి సమాప్తి చేయుట, ఆయన శ్రమానుభవములన్నీ మహిమకరముగా మార్చబడుట, పరలోక రాజ్య స్థాపన, ఇలా తండ్రి ఆయనకు అప్పగించిన పనులన్నీ సంపూర్ణముగా నెరవేర్చానని మనసానందముతో రూఢిగా సాక్ష్యమిస్తున్నాడు. సర్వ మానవాళి దోషములు కొట్టివేయబడుటకు కుమ్మరించబడిన క్రోధపాత్ర సమాప్తి చేయబడినది. రోమ 10:4. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. తండ్రితో కోల్పోయిన సహవాసం తిరిగి పునరుద్ధరించబడినది. ఘోరమైన పోరాటంతో చేసిన శ్రమ, హింస సమాప్తమయ్యాయి. విలాప 1:12. యెహోవా తన ప్రచండ కోపదినమున నాకు కలుగు చేసిన శ్రమ ఎవరికైనా కలిగినదో లేదో నిదానించి చూడుడి. మన రోగములను, వ్యసనములను వహించి
మొత్తబడుట సమాప్తమయ్యింది. యేసు తనకు తానుగానే అపరాధ పరిహారార్థ బలి అయ్యాడని ప్రవక్త అయిన యెషయా చెప్పుచున్నాడు. యోహాను 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. ఈ లోకాధికారి త్రోసివేయబడినది, అపవాది ఓడిపోయినది. ఆయన తండ్రి చిత్తమును పరిపూర్ణముగా నెరవేర్చి సమాప్తి చేశాడు. యోహాను 4వ అధ్యాయం 34వ వచనం. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనదని తండ్రికి బాధ్యతగా విధేయత చూపిన కుమారునిగా ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చాడు. హెబ్రీ 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. కుమారులైన వారందరూ తండ్రి శిక్షలో పాలు పొందాలి. మనము దేవుని పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఆ శిక్ష యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును అని వాక్యం సెలవిస్తుంది. అన్ని విషయములలో మన మాదిరి క్రీస్తు యేసే. ఆయన మనకు అప్పగించిన పనులను భయముతోనో వణుకుతోనో పరిపూర్ణముగా మనము నెరవేర్చాలి. యేసుక్రీస్తు సహానుభవాలలో మనము పాలివారమై ఆయన బిడ్డలుగా దేవుని మహిమపరచుదాం. యేసు శిలువలో పలికిన 7వ మాట, లూకా 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఈ వాక్కు మహిమ వాక్కు. కుమారుడైన క్రీస్తు తండ్రి తనకు అప్పగించిన బాధ్యతలన్నిటినీ పరిపూర్ణముగా నెరవేర్చి గొప్ప శక్తితో బిగ్గరగా విజయోత్సాహంతో కేకవేశాడు. యోహాను 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. తండ్రి తన కుమారునికి ఇచ్చిన ఆజ్ఞను సిలువలో యేసు పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అన్న మాట ద్వారా తండ్రి కుమారుడు ఈ ఆజ్ఞను నెరవేర్చారు. యేసు ఆయన శిష్యులతో, మీలో ప్రతివాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను అన్నాడు. అందరూ నన్ను చేయి విడిచినా నా తండ్రి నన్ను చేయి విడివడు అన్న ధైర్యముతో ఉన్నాడు. యేసును సిలువ వేసిన ఇంచుమించు ఉదయం 9 గంటల నుండి దగ్గర 3 గంటల సమయం వరకు యేసు సిలువలో పలికిన 3 మాటలకు తండ్రి తన కుమారునికి చేయి తోడుగా ఇచ్చాడు. 4వ మాట పలుకు సమయములో తండ్రి తన కుమారునికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము యేసు నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను అని పలికిన వాక్యము నెరవేరినట్లు తండ్రి తన చేతిని విడిచిపెట్టాడు. యేసు ఒంటరిగా లోకపాపములు భరించి వాటిని శిలువ రక్తములో పరిహరించాలి గనుక ఆ బలియాగము నెరవేర్చబడినది. తిరిగి మరలా 7వ మాటలో తండ్రితో కుమారుడైన యేసుక్రీస్తుకు మధ్య సహవాసం సంబంధం నెలకొల్పబడినది. శిలువ యాగమునకు సంబంధించిన ప్రవక్తల ప్రవచనములు, తండ్రి కుమారునికి అనుగ్రహించిన ఆజ్ఞలు నెరవేర్చబడినవి. క్రీస్తు శిలువ మార్గములో అనుసరించవలసిన బోధనలన్నిటినీ ఆయన 6 మాటలలో తెలియజేసి 7వ మాటలో విజయ సూచకంగా తండ్రికి తన ఆత్మను స్వచ్ఛందంగా తానే అప్పగించాడు. బైబిల్లో 7 అనే అంకె పరిపూర్ణతకు గుర్తు. యేసు జనన మరణ కార్యాంతము మహిమతో ముగించబడినది. ఆయన సంకటములన్నీ తీరిపోయాయి. ఈ లోకాధికారి సిగ్గుతో త్రోసివేయబడ్డాడు. శతాధిపతి జరిగినవి చూచి ఈయన నిజముగా నీతిమంతుడని దేవుని మహిమపరిచాడు. దేవాలయపు తెర 2గా చినిగింది. దేవునికి మనకు మధ్య అడ్డుగోడ తొలగిపోయింది. సృష్టి అంతా తలడిల్లింది. భూమి వణికింది. బండలు బద్దలయ్యాయి. సమాధులు తెరవబడ్డాయి. ఆ దేశమంతా చీకటి క్రమ్మింది. సూర్యుడు అదృశ్యుడయ్యాడు. సృష్టి అంతా వాటి ధర్మాలను నిలిపివేశాయి. దేవుని రాజ్యమునకు కనిపెట్టుచున్న ధనవంతుడు నీతిమంతుడైన అరిముతయి యోసేపు తన దేహమును తీసుకొని తాను రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో ఉంచాడు.
ఇది ఎంత ధన్యత! 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనం. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ప్రవక్తలు, భక్తులు, నీతిమంతులు ఆత్మ పూర్ణతతో తమ మరణమును గ్రహిస్తారు. వర్తమాన భూతకాలములలో జరిగిన అనేక విషయాలను హెచ్చరించి సరిదిద్దుకోవలసిన వాటిని నేర్పిస్తారు. అనేక భవిష్యత్ విషయాలను ప్రవచనాత్మకముగా బయలుపరుస్తారు. ఇవన్నీ గతించిపోయిన మా పితరులలో సాక్షాత్కారముగా మేము విని నెరవేర్పులు కూడా చూచాము. మనందరి మాదిరి యేసుక్రీస్తే. క్రీస్తు శిలువలో పలికిన వాక్కుల ద్వారా ఆయన సత్యమార్గములో పయనిస్తూ మరణము వరకు నమ్మకంగా ఉండి జీవకిరీటం పొందగలుగుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464. గాడ్ బ్లెస్ యూ.